పరిశుద్ధాత్మను కోరుము. జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. నరులందరి మీద నాత్మానుంతునని పరలోకపు తండ్రి పలికే వేదములందు పరిశుద్ధాత్మను కోరుము. జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. ఆశీర్వాదాలన్నీ నావే. మన అత్యంత వ్యక్తిగత వనరు కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుతున్నాడు. 1 తెస్సలోనికీయులు 4:8. మన అవగాహన ప్రకారం ఒక వ్యక్తి మనసు, భావోద్రేకాలు, చిత్తమునకు చెందిన సామర్థ్యాలను కలిగి ఉంటాడు. ఈ 3 మన ఆత్మకు హద్దులను ఏర్పరుస్తాయని మనం అంగీకరిస్తాం. ఆలోచించే సామర్థ్యం, అనుభూతి సామర్థ్యం, నిర్ణయ సామర్థ్యం అనేవి దేవుని స్వరూపంలో నిర్మించబడిన మానవాళి లక్షణాలు. యోహాను 14:16లో క్రీస్తు ప్రార్థనకు జవాబుగా తండ్రి పరిశుద్ధాత్మను పంపినప్పుడు మనం పరిశుద్ధాత్మ సమస్తాన్ని మరియు మనలో మన కోసం పనిచేసే ఆయన సామర్థ్య పరిచర్యలన్నీ పొందుకుంటాం. దేవుడు మనకిచ్చిన వనరులన్నిటిలో అత్యంత వ్యక్తిగత వనరు పరిశుద్ధాత్ముడు. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును అని యోహాను 3:34 చెబుతుంది. దేవుడు పరిశుద్ధాత్మను విభజించి కొందరికి ఆయన మనసును, మరికొందరికి ఆయన భావోద్రేకాలను, మిగతా వారికి ఆయన చిత్తాన్ని ఇవ్వడు. నేను పరిశుద్ధాత్మకున్న సమస్తాన్ని కలిగి ఉన్నాను అని మనం ధైర్యంగా చెప్పగలం. నా పూర్ణ మనస్సును, నా ప్రతి భావోద్రేకాన్ని, నా పూర్ణ చిత్తాన్ని పరిశుద్ధాత్మ నియంత్రణకు సమర్పించుకోవడమే నా ఆవశ్యకత. క్రీస్తు సామర్థ్యాలను బయలుపరిచి బోధించడానికి, ఆదరించడానికి, నడిపించడానికి, వెలిగించడానికి, బలపరచబడడానికే పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం గనుక మనము ఆయన నడిపింపును, ఆయన ఆదరణను, ఆయన ఆలోచనను ఇంకెన్నో కలిగి ఉన్నాం. అదేవిధంగా మనం ఒక వ్యక్తి సహవాసంలో ఉంటే అతనుకున్న నైపుణ్యాలు, సామర్థ్యాలన్నీ మనం కలిగి ఉన్నట్టే. అలాగే డాక్టరు నైపుణ్యాన్ని కలిగి ఉండకుండా నాతో ఉండలేడు. నేను పరిశుద్ధాత్మకున్న సమస్తాన్ని కలిగి ఉన్నానని నమ్మి ఆయన పంచడానికి సిద్ధంగా ఉన్న పరిచర్యలను విశ్వాసంతో వినియోగించాలి. దేవుని వాక్యంలో నాకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన క్రీస్తు శక్తిని నా జీవితంలో ప్రదర్శించడానికి ఎదురుచూస్తున్నాడు. క్రీస్తు పరిచర్యకు, పరిశుద్ధాత్మ పరిచర్యకు మధ్య ఉన్న చిక్కుముడితో తికమక చెందవద్దు. పరిచర్యలు అధిక భాగం ఒకటే. క్రీస్తు కార్యాన్ని క్రియాశీలకంగా ప్రతి విశ్వాసికి అన్వయించే త్రిత్వంలోని వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడే క్రీస్తు ఆత్మ. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడని, తన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నేను నమ్మాలి. నేను ఆయన్ని నమ్మితే ఆయన నా విశ్వాసానికి స్పందించి నాలో కార్యం చేస్తాడు. నాకు మరింత క్రీస్తు లేక మరింత పరిశుద్ధాత్ముడు అక్కర్లేదు, కానీ పరిశుద్ధాత్ముడు నన్ను మరింత నియంత్రించాలనుకుంటున్నాడు. తండ్రి, నీ పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. ఆయన నాలో ఉన్నాడని, తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నేను నమ్ముతున్నా. నీ వాక్యాన్ని చదివినప్పుడు నా మనసును ఆయన బోధకు, నా చిత్తాన్ని ఆయన ఆజ్ఞలకు, నా భావోద్రేకాలను ఆయన ఆదరణకు